అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఒకరోజు ఇలా ప్రశ్నిస్తాడు. నిజమైన స్నేహితుల్ని ఎలా తెలుసుకోవాలి? మాధవ, సమయం మారితే మనుష్యులు కూడా మారిపోతున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఒక చెట్టును చూపించాడు. అర్జునా, ఈ చెట్టు చూడు. తన దగ్గర పండ్లు ఉన్నప్పుడు అందరూ దగ్గరకొస్తారు, కాని ఎండిపోయినప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు. అలాగే సుఖంలో దగ్గరగా ఉండేవాళ్లు చాలామంది ఉంటారు. కష్టంలో నీ పక్కన నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహం స్వార్థంతో ఉండదు, అది హృదయంతో ఉంటుంది. నిన్ను తప్పుదారిలో వెళ్లనివ్వకుండా ఆపేవాడు, నీ వెనకాల కూడా నీ మంచిని కోరుకునేవాడు, నీ కన్నీళ్లు చూసి బాధపడేవాడు, అతడి నిజమైన స్నేహితుడు. అయితే ప్రతి మనిషి మన జీవితంలో ఒక పాఠం చెప్పి వెళ్తాడు. కొంతమంది ప్రేమను నేర్పుతారు, కొంతమంది జాగ్రత్తను నేర్పుతారు, కొంతమంది నీ హృదయంలో అసూయ నింపుతారు. కాని మంచి హృదయం ఉన్నవాడు ఎప్పటికీ ఒంటరిగా ఉండడు. ఇప్పటినుంచైనా మనుషుల మాటలు కాదు, వారి హృదయాన్ని అర్థం చేసుకో. స్నేహమంటే కలిసి నవ్వడం మాత్రమే కాదు, కష్టంలో చెయ్యి పట్టుకుని నిలబడటం కూడా. నిజమైన స్నేహితుడు జీవితంలో ఒక వరం.